సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 3వ తారీఖు లగాయితూ మార్చి 9వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రాహుకేతువులు మీనరాశి యందు అలాగే కన్యారాశి యందు సంచారం చేస్తూ ఉండగా, గురుగ్రహం మేషరాశి యందు అలాగే మకర రాశి యందు కుజగ్రహము, కుంభరాశి యందు రవిగ్రహం, శనేశ్వరుడు, శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా బుధుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రగ్రహం ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రధానంగా బలాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏమీ లేకపోయినప్పటికీ అష్టమంలో ఉండేటువంటి రవి కానీ, అష్టమ శనేశ్వరుడు కానీ, సప్తమ కుజుడు కానీ, నవమ రాహువు కానీ ఇవన్నీ బలీయమైనటువంటి పాపగ్రహాలు. వాటి యొక్క నెగిటివ్ శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీ మీద మీకే ఒక రకమైనటువంటి అసహనం, అసంతృప్తి లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఇక సప్తమ కుజుడు మీలో ఉండేటువంటి సత్తువునంతా కూడా తీసేస్తూ ఉంటాడు, అనగా ఓపికని తీసేస్తాడు. ఎప్పుడు బద్ధకంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ప్రతి పని కూడా వాయిదా వేసుకుందాం అనుకున్నట్టు ఉంటుంది. గతంలో చాలా ఉత్సాహంగా పనిచేసినటువంటి కర్కాటక రాశి వారు ఇప్పుడు ఏమవుతారు అంటే డీలా పడిపోతారు. చేద్దాంలే, చూద్దాంలే, మనం చేయలేని పనులా, మనం చెయ్యని పనులా ఇవన్నీ త్వరగానే పూర్తయిపోతాయి, ఇవాళకి నేను రెస్ట్ తీసుకుంటాను అనేటువంటి విధంగా కొంత ఆ నిస్సత్తువ ఆవహించినటువంటి మాటలు కొంత ఎక్కువగా ఉంటాయి. ఇక అష్టమంలో ఉండేటువంటి శని గాని రవి గాని దుర్దోష శత్రు సంవాద గమనాగమనం యథ నానా కార్య విరోధస్యాత్ అన్నది శాస్త్రం. ఏ పని మొదలుపెట్టినా అది చాలా నెగిటివ్గా కొడుతూ ఉంటుంది. ఇదేంటి కీడు శంకిస్తోంది, ఈ పని అవ్వదనిపిస్తోంది, లేదా ఈ పని పాడవుతుంది అనిపిస్తోంది, ఏదైనా దెబ్బ తగులుతుంది అనిపిస్తోంది. ఇలా మనసు ఎప్పుడు కూడా చాలా నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ నిద్ర వస్తుంది, ఎక్కువ బద్ధకం వస్తుంది, ఎక్కువ ఆకలి వస్తుంది, శరీరం కూడా బరువు పెరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి నెగిటివ్ శక్తిని ఈ గ్రహస్థితి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. మరి ఈ సమయంలో మీకు ఒక గ్రహం చాలా గొప్పగా ఉపయోగంగా ఉన్నారు. ఆయనే దైత్య గురువు శుక్రగ్రహం. అష్టమ స్థానమందే ఎప్పుడైతే శుక్రుడు బలీయమైనటువంటి గ్రహంగా ఉన్నారో గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత ఈ వేడి ఏదైతే వ్యాపింపజేస్తూ ఉన్నదో ఈ నెగిటివ్ శక్తిని అంతటినీ కూడా చక్కగా నీళ్లు జల్లేస్తాడు, శాంతపరుస్తాడు, అనగా మీలో కొంత ఉత్సాహానికి ఆయన కారణమవుతాడు అన్నట్టు. ఇక ఈ గ్రహస్థితి వలనే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా ఎక్కువగా కష్టపడితేనే కానీ ప్రతిఫలం దక్కనటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే కష్టపడకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందేటువంటి విధంగా, అలాగే ఆ కష్టాన్ని తగ్గించేటువంటి విధంగా ఈ వారంలో శుక్రుడు కానీ అలాగే చంద్రుడితోటి కలిపి చక్కగా ఈ రెండు గ్రహాలు కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ ఉన్నాయి. అయితే చదువరులకి ఇది అంత మంచి సమయం కాదు, ఏకాగ్రత లోపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారో మీ చేత కొంత గట్టిగా మాట్లాడిద్దామని, తగువులు తీసుకొద్దామని, లేదా మిమ్మల్ని మీకు సంబంధం లేనటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేద్దామని చాలా మంది చూసినప్పటికీ కూడా మౌనంగా ఉండండి, ఎక్కువగా కల్పించుకోకండి. మీ వరకు వస్తేనే కానీ మాట్లాడకుండా మీరు ఉండండి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించాలి అంటే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.